రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి వైద్యులు ధర్నాకు దిగారు. విధులు నిర్వహించి విధులు బహిష్కరించి హాస్పిటల్ ప్రాంగణంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. వైద్యుల నిరసన కారణంగా ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు 3 గంటల నుండి ఆందోళన కొనసాగుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైద్యులు డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించి నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ అనిల్, డిఎస్పీ తిరుపతి ఆసుపత్రి చేరుకుని వైద్యులకు వచ్చి నచ్చచెప్పినా ప్రయత్నించినా కూడా వైద్య సిబ్బంది వెనక్కి తగ్గలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, మహబూబాబాద్ ఆసుపత్రిలో వైద్యుల ఆందోళనపై అధికారులు ఏమంటున్నారు? వారి డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉందా? థ్యాంక్ యూ రాధిక. గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న మహబూబాబాద్ ప్రభుత్వానికి చెందిన డాక్టర్లు ఈ రోజు ఏకంగా ధర్నాకే దిగినారు. వారి డిమాండ్లను సకాలంలో పూర్తి చేయకుంటే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు రాధిక. ఇది చూసినట్టయితే ఇప్పటి వరకు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మేము అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నాము, 16 డ్యూటీ చేసినా కానీ మనం కొన్ని దాడులు జరిగినా కానీ మాకు ఎలాంటి సపోర్ట్ ఉండడం లేదు, మాకు రక్షణ లేదు అని చెప్పేసి కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాధిక. రైట్ కృష్ణ. ఎంత డేస్ ఉండాలి సార్? ఎంత డేట్స్ ఉండాలి? నిన్న 24 నిన్న కూడా మేము ఇదే చెప్పాము. ఓన్లీ ఎమర్జెన్సీ, వీఆర్ నాట్ డూయింగ్ రెగ్యులర్ ఆఫీస్ అని చెప్పాము. బట్ దట్ ఆల్సో ఇప్పటి వరకు కూడా ఎవరు వచ్చి మాకు సంఘీభావం తెలియకుండా మాకేం మోరో సపోర్ట్ లేదు. ఎట్లా పని చేస్తాం? అందరూ లీవ్లు రాసుకొని రెడీగా ఉన్నారు సార్, లీవ్లు సబ్మిట్ చేయడానికి. అందరూ డాక్టర్ లీవ్స్ సార్ ఎట్లా రన్ చేస్తారు చెప్పండి సార్. సార్ స్టేట్మెంట్ తీసుకోవాలంటే సార్ ఆల్రెడీ 4:30 వరకు ఇక్కడే ఉన్నారు సార్. ఇన్సిడెంట్ జరిగింది 11 o'clock. మేము ఆల్రెడీ సిఏ గారికి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది 3 o'clock. ఆల్రెడీ సార్ 4:30 వరకు ఇక్కడే ఉండి పాల్పిటేషన్స్ వచ్చి ఆల్రెడీ సార్కి స్టెంట్ ఉన్నది, హైపర్ టెన్షన్ ఉన్నది, 180-100 బీపీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా సార్ ఒక్క మాట సార్, నా మాట వినండి. వచ్చిన తర్వాత సార్కు నిజంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత మేము కానీ చేసేది కూడా ఏం లేదు, నేను కూడా చేసేది ఏం లేదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము కంప్లైంట్ చేశాము. ఒక బిఎన్ఎస్ యాక్ట్ అనేది వెరీ ఫాస్ట్. ఏ హాస్పిటల్ మీద దాడి చేసినా, ఎవరి మీద దాడి చేసినా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ అరెస్ట్ చేయడం అనేది యాక్ట్ సార్. దాని తర్వాత మీరు అమెండ్మెంట్ చేశారా, ఇంకో సబ్ అమెండ్మెంట్ చేశారా అనేది ఇర్రెస్పెక్టివ్ సార్. ఒక సూపరింటెండెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా ఇన్స్టిట్యూట్ జరిగిన చాలా దారుణమైన సంఘటన. ఒక సూపరింటెండెంట్ జరిగిన తర్వాత ఒక చిన్న ఎంప్లాయీ జరుగుతుంది.